ఆదోని ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు ఆదోని ఎస్కేడి కాలనీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ముస్లిమ్స్, మైనారిటీస్ మరియు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో దానికి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ విచ్చేస్తున్న మన చీఫ్ గెస్ట్ పెద్ద ఆయన సయ్యద్ ఫజ్లుల్లా చిష్తి. ఆయన ఒక ప్రొఫెసర్, స్కాలరు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చినారు. ఈరోజు మనకి దేశంలో ముస్లిమ్స్ యూత్ మనం ఎలా దేశానికి పేరు తేవాలా, మన రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, మన పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న సోదరులకి, స్నేహితులకి, రిలేటివ్స్కి ఎలాంటి సహాయం చేయాలనేది ఒక మంచి సబ్జెక్ట్ ద్వారా చెప్పడం జరిగింది. ఆయన చెప్పడంలో ఒకటి ఇది ఉందంటే, మనము రాబోయే కాలంలో ఎలా ఎదగాలి అంటే, ఒక ముస్లిమ్స్ ఒకటే కాదు, ప్రతి ఒక్క క్యాస్ట్ వారు, హిందూ ముస్లిమ్స్ అంతా కలిసిమెలిసి ఎలా ఉండాలా, ఎలా ఎదిగి మన దేశాన్ని పేరు తేవాలా, మనము మన దేశంలో డ్రగ్స్ని ఎలా ఆపాలా, తర్వాత తాగడం అంటే షరాబ్, మన దాంట్లో షరాబ్ అంటారు, డ్రింక్, ఇలాంటివి అన్నీ స్టాప్ ఎలా చేయాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు పెద్ద సంఖ్యలో ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రామ్ని రావడం జరిగింది. అందరూ పబ్లిక్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకోటి స్పెషల్ థ్యాంక్స్ ఏమంటే, మన మీడియా సోదరులందరూ మనకు సహకరించి ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినారు. వాళ్ళని కూడా చాలా చాలా థ్యాంక్స్. నమస్కారం. నా పేరు ఎన్ మొహమ్మద్ జునేద్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిमीन टाउन इंचार्ज आदोनी. मुस्लिम जॉइंट एक्शन कमेटी की इस अहम मौजू जो है सोशल रिस्पॉन्सिबिलिटी एंड इस्लाम मुस्लिम्स के मुतालिक एक गैदरिंग को, लेक्चर को ऑर्गेनाइज़ किया. इस्लाम जो है सोसाइटी को प्रमोट करता है और दुनिया को छोड़कर, सोसाइटी को छोड़कर जाकर तन्हाई में, जंगल में ज़िंदगी जीने को प्रमोट नहीं करता. सोसाइटी में इंडिविजुअल की नीड्स, फैमिली की नीड्स और नेबर्स के राइट्स, इन सब का ख्याल रखता है. इस्लाम में समाज में सब लोगों के फाइनेंशियल राइट्स हुए और लोगों के सोशल राइट्स हुए, इन सब का ख्याल रखने के लिए तालीमात दी गई है. और डिज़ास्टर मैनेजमेंट के लिए भी इस्लाम में बताया गया है कि जो माल गनीमत इकट्ठा होता है, जो दिबैतुल माल होता है, कि उसका सही लोगों को हक़ पहुँचे. इस्लाम में सोशल सर्विस को कोई प्रोफेशन बनाकर एक्सप्लॉयटेशन करने के लिए या पॉपुलैरिटी हासिल करने के लिए डिमोट किया गया है. इसका ताल्लुक़ लाइफ आफ्टर डेथ और अल्लाह और उसके रसूल की रज़ा से है. हमने आज के लेक्चर के लिए यूथ को इस तरह के जो सोशल ईविल्स हैं, जहेज़ हुआ, ड्रग्स हुआ, शराब हुआ, इसके ख़िलाफ़ किस तरह काम करना है और लोगों को किस तरह दीन और मज़हब से जोड़ना है, इससे के मुतालिक हमने लेक्चर दिया. हम उम्मीद करते हैं अल्लाह ताला इसको कबूल अता फ़रमाए और आगे इसी तरह के और बेनिफिशियल टॉक हमको ऑर्गेनाइज़ करने की तौफ़ीक़ अता फ़रमाए. बहुत शुक्रिया.